అంటే హైదరాబాద్ బంగారానికి, చెన్నై బంగారానికి, బెంగళూరు బంగారానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదండి, మెటల్ ఇస్ మెటల్ అంతే. ఇప్పుడు మీరు ఏదైనా సేమ్ మెటల్, ప్యూరిటీ ఏమైనా చేంజ్ ఉంటే డిఫరెన్స్ ఉండొచ్చు. హైదరాబాద్లో కూడా మనకి 18 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది, 14 క్యారెట్ ఉంది. సేమ్ థింగ్ బెంగళూరులో కూడా. ఒకటి ఏంటంటే మనకు బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కొంచెం 22 క్యారెట్ దే ప్రిఫర్ మోర్, బికాస్ అది మనకి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి. హైదరాబాద్లో ఏంటంటే డైమండ్స్, పోల్కీస్ ఇవి ఎక్కువ రన్నింగ్ ఉంటాయి కదా, డిజైనర్ జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 18 క్యారెట్ యూజ్ చేస్తాం వీటికి. ఓకే. అంటే నేను చెన్నై వాళ్ళ గోల్డ్ చూస్తే ఎక్కువ ఎల్లోయిష్ ఉంటుంది. ఎందుకు హైదరాబాద్లో ఎల్లోయిష్ గోల్డ్ పెట్టుకోవడానికే ప్రిఫర్ చేయట్లేదండి. దట్స్ ద రీజన్. ఎల్లోనే ఉంటుంది గోల్డ్ ఇక్కడ కూడా. దానిపైన యాంటీక్ పాలిష్ వేస్తాం. యాంటీక్ పాలిష్ అంటే కొంచెం బ్లాక్ షేడ్ పాలిష్ వేస్తాం. ఎల్లో గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ లైక్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది మన దగ్గర. ఓకే. యా, సో అందుకని చెప్పేసి అంటే నేను ఏమనుకున్నా అంటే డిఫరెన్స్ ఉంటుందేమో, కలర్ డిఫరెన్స్ ఉంది కదా, సో అట్లా అని చెప్పేసి అనుకున్నా. లేదు, అది ఫ్యాషన్ ట్రెండ్స్ అంతే. ఓకే.